ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో మార్గశిర అమావాస్య తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది, ఈ అమావాస్య ప్రాముఖ్యత, ఏ దానాలు చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. కార్తీక మాసం తర్వాత వచ్చే మాసము మార్గశిర మాసము. ఈ మాసంలో వచ్చే అమావాస్యని మార్గశిర అమావాస్య అంటారు. మార్గశిర అమావాస్య రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. శ్రీహరిని పూజించడం వల్ల సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు వృద్ధి చెందుతాయని నమ్ముతారు. అలాగే కుటుంబంలో సఖ్యత, జీవితంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయని కూడా విశ్వసిస్తారు. అలాగే అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణం వదలడంతో పాటు శ్రాద్ధ కర్మలు ఆచరిస్తారు. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషించి ఆశీర్వాదాలు అందిస్తారు. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు మార్గశిర అమావాస్య రోజున రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి దీపం వెలిగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. 2025 సంవత్సరంలో మార్గశిర అమావాస్య తిథి ప్రారంభము 19వ తేదీ డిసెంబర్ 2025 శుక్రవారం తెల్లవారుజామున 4:59 ప్రారంభమై 20వ తేదీ డిసెంబర్ 2025 శనివారం ఉదయం 7:13 వరకు అమావాస్య తిథి ఉన్నది. పూజా విధానం గురించి తెలుసుకుందాం. మార్గశిర అమావాస్య రోజున వేకువజామున నిద్ర లేచి ప్రవహించే నదిలో లేదా పవిత్ర జలంతో స్నానం చేయాలి. ఆ తర్వాత సూర్యదేవుని ప్రార్థించాలి. సూర్య నమస్కారం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. అనంతరము పూజా గదిలో ఓ పీఠం ఏర్పాటు చేసి దానిపై పసుపు రంగు వస్త్రం పరవాలి. దానిపై విష్ణుమూర్తి విగ్రహము లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి. తర్వాత శ్రీమన్నారాయణుని ముందు నేతితో అఖండ దీపం వెలిగించాలి. దేవునికి పువ్వులు, పండ్లు, స్వీట్లు నైవేద్యంగా సమర్పించాలి. అనంతరము భక్తి శ్రద్ధలతో విష్ణు మంత్రాలను, విష్ణు సహస్రనామాను పఠించాలి. ముఖ్యంగా అమావాస్య పూజా సమయంలో గజేంద్ర మోక్ష కథం చదవడము శుభప్రదము. ఈ విశిష్టమైన రోజున పూర్వీకులకు శ్రాద్ధం సమర్పించాలి. అలాగే పిండి దీపాలను వెలిగించవచ్చు. అంతేకాకుండా ఈ పర్వదినం రోజున రావి చెట్టు దగ్గర దీపం వెలిగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ పవిత్రమైన రోజున జాతకంలో శని దోషము లేదా పితృదోషం ఉన్నవాళ్ళు నువ్వులు, బెల్లం, దుప్పట్లు, పాలు, పెరుగు వంటివి దానం చేయడము, ముఖ్యంగా పేదలకు, అవసరంలో ఉన్న వారికి ఆహారము, బట్టలు ఇవ్వడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. అలాగే కాలసర్పదోషం ఉన్నవాళ్ళు ఉపవాస దీక్ష చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.